ఒక్క సెట్ వచ్చేసి మీకు ఎన్ని రోజులు వస్తుంది అంటే 1 మంత్ ఒక పూట వాడటానికి వస్తుంది, అంటే ఒక నెల మొత్తం ఒక పూట తాగడానికి వస్తుందండి. ఇది కొంచెం బడ్జెట్లో ఉండే సెట్ అనమాట. మరి దీన్ని వాడేటప్పుడు చాలామంది అనుకుంటారు మరి ఈవినింగ్ ఏం తినాలి, ఎలా దీన్ని వాడాలి అని చాలామందికి తెలుసుకోవాలని ఉంది. చాలామంది కస్టమర్లు తీసుకున్న వాళ్ళు నన్ను అడుగుతున్నారు అనమాట. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి అంతకన్నా ముందు మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, కస్టమర్ ఐడి కావాలి, కోచ్ ఐడి కావాలి, దాని డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ స్కల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేస్తే దాని డీటెయిల్స్ అన్ని చెప్పేస్తాను. ఇది మీకు హోమ్ డెలివరీ అవుతుంది. వచ్చాక ఎలా వాడాలి ఏంటి చెప్తాను. మా క్లాసెస్ అన్నింటిలో మీరు జాయిన్ అవ్వచ్చు. జూమ్ కాల్స్ ఉంటాయి అనమాట, వర్కౌట్స్ క్లాసెస్, ఇన్ఫర్మేషన్ క్లాసెస్, డౌట్ సెక్షన్ క్లాసెస్, వీటిలన్నింటిలో మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. కావాలి అనుకుంటే కాల్ చేయండి. వీడియో అటు తిప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. హెర్బల్ లైఫ్ మీరు స్టార్ట్ చేయాలి అంటే బేసిక్ అంటే బేసిక్ సెట్ అండి. ఇది వచ్చేసి ఎఫ్రెష్, ప్రోటీన్, షేక్ మెట్, ఫార్ములా 1 అనమాట. దీంతో మీరు తక్కువ బడ్జెట్లో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే అందరి దగ్గర మనీ ఉండాలని లేదండి, ఇలా కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇది ఎన్ని రోజులు వస్తుందంటే మామూలుగా 25 షేకులు అవుతుందండి. కొంచెం అటు ఇటు మేనేజ్ చేసుకుంటే మనకు 1 మంత్ అనేది వస్తుంది అనమాట, ఇబ్బంది లేదు. ఇది మీకు కావాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్కి. ఇది వచ్చాక ఎలా వాడాలో చెప్తాను. ప్రస్తుతానికైతే ఆర్డర్ చేసుకున్న వాళ్ళ కోసం ఎలా వాడాలో నేను చెప్తున్నాను అనమాట. ఎఫ్రెష్ అండి. ఫస్ట్ ఎఫ్రెష్ వచ్చేసి మనకి ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలన్నమాట. మీకు ఏదైనా మెడిటేషన్ ఉంటే అది వేసేసుకోండి. వేసేసుకున్నాక ఎఫ్రెష్ తీసుకోండి. తీసుకున్నాక మీరు షేక్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి ఏంటంటే అండి, బ్రేక్ఫాస్ట్ తినకుండా షేక్ తీసుకోవాలి. మీరు బ్రేక్ఫాస్ట్ తినకూడదు ఉదయం పూట, అంటే టిఫిన్ చేయకుండా. ఇదే మీకు టిఫిన్ అనమాట. ఇది ఆరోగ్యమైన ఆహారం అండి, చాలా మంచిది. అంటే ఇది మెడిసిన్ కాదు. చాలామంది ఈ బాటిల్స్ అవన్నీ చూసి మీరు మెడిసిన్ అనుకుంటారు. ఇది మెడిసిన్ కాదండి, ఆహారం, మంచి సమతుల్యమైన ఆహారం. మీరు ఉదయం దీన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటారనమాట. తర్వాత వచ్చేసి వాటర్ అండి. కంపల్సరీ వాటర్ పెంచాలండి. మీరు తీసుకునేది ప్రోటీన్ కాబట్టి వాటర్ ఖచ్చితంగా పెంచాలి. వాటర్ ఎక్కువ తాగండి. తర్వాత మధ్యాహ్నం వచ్చేసి మీరు బ్యాలెన్స్ మీల్ తీసుకోవాలండి. అంటే మీరు కార్బ్స్ని చాలా వరకు కట్ చేయాలి. కార్బ్స్ని తగ్గించేయాలి. అంటే అన్నాన్ని కానీ రోటీని కానీ దేన్నైనా తక్కువ తినాలి. దాని ప్లేస్లో మీరు ఏం తినాలి, ఫైబర్ తినాలి, ప్రోటీన్ తినాలి. బాగా ప్రోటీన్ తింటే మీకు ఒళ్ళు రాదండి. మీరు కార్బ్స్ తింటే మీకు బాగా ఒళ్ళు వచ్చింది, ఒళ్ళు బరువు పెరుగుతారనమాట. కాబట్టి ప్రోటీన్ అంటే ఏంటి మేడం అంటే మిల్ మేకర్ తీసుకోవచ్చు అండి, మష్రూమ్ తీసుకోవచ్చు, పన్నీర్ తీసుకోవచ్చు, చికెన్ తీసుకోవచ్చు, ఎగ్స్ తీసుకోవచ్చు. ఇట్లా మీకు ఏది మీకు ఈజీగా దొరుకుతుందో అది తీసుకోండి, ఇబ్బంది లేదనమాట. కంపల్సరీ ప్రోటీన్ అనేది మీ ఫుడ్లో యాడ్ అయి తీరాలి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఫైబర్ కంపల్సరీ ఎందులో ఉంటుంది, కీరా, క్యారెట్ ఇందులో ఉంటుంది. కాకపోతే మీరు కూరగాయల్లో నుంచి కూడా మీకు వచ్చింది. బీరకాయ, బెండకాయ, దొండకాయ ఎక్కువ తినొచ్చు, దోసకాయ ఇట్లాంటివి మీరు తీసుకోవడం వల్ల మీకు ఫైబర్ వస్తుంది. సొరకాయ తీసుకోవచ్చు. ఇట్లా వాటర్ సాల్యుబుల్ ఉండే వెజిటబుల్స్ ఏం తీసుకోవచ్చు. బంగాళదుంప కర్రీలు, చామదుంప కర్రీలు ఇట్లాంటివి తినకండి, ఓకేనా. ఎగ్గు పొరుటు చేసుకుని తినొచ్చు. రోజు బాయిల్డ్ ఎగ్ తినడం ఇష్టం లేకపోతే రోజుకు 2 eggs తినొచ్చు అండి. మధ్యాహ్నం మీరు అది ఆమ్లెట్ వేసుకొని తింటారా, ఎలా తింటారు అనేది కొంచెం లో క్యాలరీలో చూసుకోవాలి. నూనె తక్కువ వేసుకొని చేసుకోవడం అలా మీరు చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. మధ్యాహ్నం అలా తినేస్తారు. మీకు స్నాక్ అంటే ఏదైనా ఆకలి వేసినప్పుడు మీరు దబ్బుకుని స్నాక్స్ తినకుండా మళ్ళీ ఎఫ్రెష్ తాగండి, ఓకేనా. ఈ ఎఫ్రెష్ మీరు 3-4 టైమ్స్ అనేది ఎఫ్రెష్ తీసుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. తర్వాత వచ్చేసి ఈవినింగే పెద్ద టాస్క్. ఈవినింగ్ కూడా షేక్ తాగితే అసలు ఏ గోలా లేదు. కానీ మీరు ఇప్పుడు ఈవినింగ్ షేక్ తాగలేరు. మీరు తీసుకుంది తక్కువ బడ్జెట్ కాబట్టి ఈవినింగ్ షేక్ తాగలేనప్పుడు మీరు ఏం చేయాలి, అన్నం తిన్నా, చపాతీ తిన్నా, ఏది తిన్నా మళ్ళీ మీరు వెయిట్ పెరుగుతారు. కాబట్టి మీరు తీసుకోవాల్సిన జొన్న రొట్టె తీసుకోవచ్చు అండి, గోధుమ ఉప్మా తీసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి, ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదు. మళ్ళీ ఇవి 2 బెస్ట్. లేదు కొర్ర ఉప్మా, కొర్ర దోశ, కొర్ర కిచిడి ఇట్లాంటి మీరు అప్పుడప్పుడు మార్చుకోవచ్చు, మెనూని మార్చుకోవచ్చు అనమాట. ఎక్కువ శాతం ఈ 3 మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు. దాంతో కూడా మీరు వెజ్ కర్రీ పెట్టుకొని తినొచ్చు. ఎర్లీగా ఫినిష్ చేయండి. మీరు డిన్నర్ చాలా ఎర్లీగా ఫినిష్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు. వాటర్ ఎక్కువ తీసుకుంటూ, ఒక పూట షేక్ తీసుకుంటూ, 2-3 సార్లు ఫ్రెష్ తీసుకుంటూ ఇలా బ్యాలెన్స్ మీల్ ప్లాన్ చేయండి. ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. 2 టైం తాగితే బాగా వెయిట్ లాస్ అవుతారు. 1 టైం తాగినా ఎంతో కొంత అవుతారు. అవ్వకుండా అయితే ఉండరండి, ఖచ్చితంగా అవుతారు. మీకు తగ్గట్టు మీరు తీసుకోండి. మీకు తెలుసు 2 టైం అంటే ఏమిస్తాను, 1 టైం అంటే ఏమిస్తాను మీకు తెలుసు కదా. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి, తీసుకోండి, ఓకేనా. ఈ వీడియో ఎందుకంటే అసలు నా కస్టమర్ల కోసం చేస్తున్నాను అనమాట. చాలామంది ఆర్డర్ చేసుకున్నారు, వాళ్ళందరికీ ఇలాంటి డౌట్స్ ఉంటాయి కాబట్టి డౌట్ క్లారిటీ ఇద్దామని వీడియో చేస్తున్నానండి. అందరికి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, కస్టమర్ ఐడి కావాలి, దాని డీటెయిల్స్ కావాలి, నేనే మీకు కోచ్గా కావాలంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, ఓకేనా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకే అండి, బాయ్.